Hello students, I am VLN Swarupini, lecturer in biochemistry from Sri Venkateswara College of Arts and Sciences, which is affiliated to Adikavi Nanaya University, Rajahmundry. Now, I would like to discuss about first BSc second semester paper, that is analytical techniques. In this paper from Unit 1, we'll see a topic called soil texture. సో ఈ సాయిల్ టెక్స్చర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. అసలు బయోకెమిస్ట్రీకి సాయిల్ టెక్స్చర్కి ఏంటి రిలేషన్? అసలు మనం బయోకెమిస్ట్రీ స్టూడెంట్స్ అయ్యుండి ఒక సాయిల్ టెక్స్చర్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అనేది ఫస్ట్ ఒక ఐడియా ఉండాలి మనకి. బేసిక్గా సాయిల్ టెక్స్చర్ అనేది మీరు బాటనీలో కూడా చూస్తారు. కాకపోతే బయోకెమిస్ట్రీలో ఎందుకు మీరు ఈ సాయిల్ టెక్స్చర్ని చదువుకోవాలి అంటే, ఏదైనా సరే ఒక అగ్రికల్చర్ బేస్డ్ కంపెనీస్లో కనుక మీకు జాబ్ వస్తే అప్పుడు ఆబ్వియస్లీ మీరు అక్కడ సాయిల్ టెక్స్చర్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, అంటే అగ్రికల్చర్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఆబ్వియస్లీ సాయిల్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఆ సాయిల్ టెక్స్చర్ గురించి మీకు బేసిక్ అవగాహన అనేది ఉండాలి. సో దానికోసం మీరు ఇక్కడ బయోకెమిస్ట్రీలో సాయిల్ టెక్స్చర్ గురించి తెలుసుకోవాలి. ఓకే, సో సాయిల్ టెక్స్చర్ అనేది చాలా ఈజీ టాపిక్. అంటే అసలు సాయిల్ అనేది ఎన్ని రకాలు ఉంటుంది, అది ఎలా ఉంటుంది, అండ్ దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని బేస్ చేసుకుని ఏంటి అంటే సాయిల్ టెక్స్చర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్, ఇలాంటి విషయాల గురించి మనం ఈ క్లాస్లో చూద్దాం. సో అసలు సాయిల్ టెక్స్చర్ అంటే ఏంటి అంటే మట్టిని మనం చూసినప్పుడు దాని లుక్ కానివ్వండి, అది ఎలా కనిపిస్తుంది అనేది మనం సింపుల్గా సాయిల్ టెక్స్చర్ అని చెప్పుకుంటాం. ఓకే, సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో చూసుకుంటే ఎక్కువగా మనకి ఎలాంటి సాయిల్స్ కనిపిస్తాయి? నల్ల మట్టి కనిపిస్తుంది, బ్లాక్ సాయిల్ కనిపిస్తుంది, రెడ్ సాయిల్ కనిపిస్తుంది. సో ఇలా అంటే దాన్ని చూసినప్పుడు అది కలర్ అనేది మనకి ఈజీగా తెలుస్తుంది. అలాగే అది స్టిక్కీగా ఉందా, అంటే జిగురుగా ఉందా, లేదా నార్మల్గా డ్రైగా ఉందా అని దాని గురించి మనకి తెలుస్తుంది. సో ఇలా దాన్ని చూసినప్పుడు మనకి వచ్చే బేసిక్ ఐడియాయే టెక్స్చర్ అన్నమాట. ఓకే, సో ద లుక్ అండ్ ద ఫీల్ ఆఫ్ ద సాయిల్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ద సాయిల్ టెక్స్చర్, విచ్ ఈజ్ డిటర్మైన్డ్ బై ద relative proportion of mineral particles of different sizes present in the soil. సో ఇక్కడ ఈ సాయిల్ టెక్స్చర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే, దానిలో ప్రజెంట్ అయిన మినరల్ పార్టికల్స్ని బేస్ చేసుకుని, అలాగే ఆ సాయిల్ యొక్క పార్టికల్ సైజ్ని బేస్ చేసుకుని ఉంటుంది. జనరల్గా చెప్పుకుంటే మనకి శాండీ సాయిల్ ఉంటుంది, స్లిట్ సాయిల్ ఉంటుంది, క్లే సాయిల్ ఉంటుంది. అంటే ఇవన్నీ బేసిక్ కాంపోనెంట్స్ అన్నమాట. శాండ్ పార్టికల్స్, స్లిట్ పార్టికల్స్, క్లే పార్టికల్స్ అనేవి. సో వీటిని బేస్ చేసుకుని మనకి సాయిల్ అనేది ఉంటుంది. ఓకే, అలాగే మనకి ఎప్పుడైనా సరే సాయిల్ని తీసుకున్నప్పుడు అందులో మనకి స్టోన్స్ కానివ్వండి, చిన్న చిన్న గ్రావెల్ లాంటిది కానివ్వండి, అది కూడా కనిపిస్తుంది. సో ఎప్పుడైనా సరే మీరు ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ని తీసుకుని అందులో వాటర్ని మిక్స్ చేసి ఒక జార్లో వేసి దాన్ని అలా సెటిల్ అవ్వడానికి ఒక 2 to 3 hours టైం ఇస్తే మీకు అందులో డిఫరెంట్ లేయర్స్ కనిపిస్తాయి. సో ఎలా అంటే చూడండి, సో వాటర్లో మీరు ఏం చేశారు, ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ సాయిల్ని తీసుకుని దాన్ని మిక్స్ చేసి ఒక జార్లో డిస్టర్బ్ చేయకుండా ఒక 2 to 3 hours దాన్ని వదిలేస్తే ఏమవుతుంది, ఏవైతే అందులో ఉండే పార్టికల్స్ ఉన్నాయో అవి సెపరేట్ అవుతాయి.
ఏంటి అవి సెపరేట్ అవుతాయి. సో వాటర్ అనేది టాప్ మోస్ట్ లేయర్ వస్తుంది. ఏదైతే డస్ట్ పార్టికల్స్ కానీ ఫైన్ క్లే పార్టికల్స్ కానీ అవి దాని కింద లేయర్లో ఉంటాయి. నెక్స్ట్ సిల్ట్ ఉంటుంది, శాండ్ ఉంటుంది అండ్ గ్రావెల్ ఉంటుంది. సో ఇలా రకరకాల లేయర్స్ కింద ఆ పార్టికల్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, సాయిల్ టెక్స్చర్ రిఫర్స్ టు ద రిలేటివ్ పర్సంటేజ్ ఆఫ్ శాండ్, సిల్ట్ అండ్ క్లే ఇన్ ద సాయిల్. అంటే సాయిల్ టెక్స్చర్ని మనం సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే, ఒక సాయిల్ని మనం తీసుకున్నప్పుడు అందులో శాండ్ ఎంత పర్సంటేజ్ ఉంది, సిల్ పార్టికల్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి, క్లే పార్టికల్స్ ఎంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది చెప్పేది మనకి సాయిల్ టెక్స్చర్. అక్కడ ఆ పార్టికల్స్ యొక్క సైజ్ కూడా మనకి అక్కడ వేరీ అవుతుంది అనమాట. ద ప్రొపోర్షన్ ఆఫ్ ఈచ్ size in a given soil cannot be easily altered and it is considered as a basic property of a soil. అంటే అక్కడ పార్టికల్స్ యొక్క సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మనం సాయిల్ని తీసుకుని వాటర్లో మిక్స్ చేస్తే ఇలా రకరకాలుగా లేయర్స్ కింద సెపరేట్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే సాయిల్లో ఉండే పార్టికల్స్ ఉంటాయో అవి ఎలా సెపరేట్ చేసుకోవచ్చు అంటే, టు సెపరేట్ ద పార్టికల్స్ ఆఫ్ డిఫరెంట్ సైజెస్ ద ఆర్గానిక్ మ్యాటర్ ఆఫ్ సాయిల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ అండ్ ఇన్ఆర్గానిక్ సిమెంటేషన్ ఈజ్ రిమూవ్ టు బ్రేక్ డౌన్ స్ట్రక్చరల్ అగ్రిగేషన్. సో అక్కడ అంటే సాయిల్ అంటే ఏంటి, ఆ పార్టికల్స్ అనేవి ఒకదానితో ఒకటి స్ట్రాంగ్గా బైండ్ అయి ఉంటాయి. ఓకే, సో అవి సెపరేట్ అవ్వాలి అంటే దట్టు ఆ సాయిల్లో ఉండే పార్టికల్స్ అన్నీ కూడా సిమిలర్ సైజ్తో ఉండవు. ఒక్కొక్క పార్టికల్ అంటే అది మిక్స్చర్ కదా, అందులో రకరకాల పార్టికల్స్ ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ పార్టికల్స్ అనేవి రకరకాల సైజుల్లో ఉంటాయి. సో అవన్నీ కూడా ఏదైతే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుందో ఆ సాయిల్లో అది ఆక్సిడైజ్ అవ్వాలి. అలాగే ఇన్ఆర్గానిక్ సిమెంటేషన్ అనేది రిమూవ్ అవ్వాలి. ఇన్ఆర్గానిక్ సిమెంటేషన్ అంటే ఏమీ కాదు, ఆ బైండింగ్ ఎఫినిటీ అనమాట. పార్టికల్కి మధ్య ఒక స్ట్రాంగ్ సిమెంటేషన్ జరుగుతుంది. సో అది బ్రేక్ డౌన్ అయితే అక్కడ ఏదైతే సాయిల్లో ఉండే పార్టికల్స్ ఉంటాయో వాటి స్ట్రక్చరల్ అగ్రిగేషన్ అనేది బ్రేక్ డౌన్ అయ్యి పార్టికల్ ఒకదాని నుంచి ఒకటి సెపరేట్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ ఫైన్ పార్టికల్స్ అనేవి కార్సర్ మెటీరియల్స్తో కానీ సెగ్మెంటేషన్ టెక్నిక్స్ని యూజ్ చేసి మనం ఫస్ట్ వాటిని రిమూవ్ చేసుకోవచ్చు. సో ఫైన్ ఫ్రాక్షన్స్ అంటే ఏవైతే ఫైన్ పౌడర్ ఫామ్లో ఉండే సాయిల్ అనమాట, సాయిల్ పార్టికల్స్. అండ్ ఈ ఫైన్ పార్టికల్స్ అనేవి కోర్స్ ఫ్రాక్షన్ అంటే డ్రై చేసుకుని కానీ లేదా సీవింగ్ చేసుకుని కానీ మనం సెపరేట్ చేసుకోవచ్చు. సీవింగ్ అంటే ఏంటి, మనకి ఇంట్లో ఏం చేస్తారు, మన మదర్స్ ఏదన్నా పౌడర్ ఫామ్లో ఉండే గ్రాన్యూల్స్ లాంటివి సెపరేట్ చేయాలనుకుంటే ఒక సీవ్ ప్లేట్ని తీసుకుని అందులో ఆ మిక్చర్ని యాడ్ చేసి సెపరేట్ చేస్తారు కదా. సో అలాగే సీవ్ చేసుకుని మనం ఆ ఫైన్ పౌడర్ని సెపరేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి స్టోన్స్ అండ్ గ్రావెల్. ఇవి ప్లేట్ సీవ్ ద్వారా ఈజీగా వీటిని సెపరేట్ చేయొచ్చు, ఆర్ కోర్స్ అండ్ రిటైన్ మెథడ్ ద్వారా వీటిని సెపరేట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ సిల్ట్ అండ్ క్లే ఫ్రాక్షన్స్ అనేవి సెడిమెంటేషన్ వెలాసిటీని బేస్ చేసుకుని లిక్విడ్ కాలంతో మనం సెపరేట్ చేసుకోవచ్చు.
సో సాయిల్ టెక్స్చర్లో ఏమి క్లాసెస్ ఉంటాయి అంటే బేసిక్గా శాండ్, సిల్ట్, క్లే ఉంటాయి. అలాగే వీటితో పాటు లూమీ కూడా ఉంటుంది. సో శాండీ సాయిల్, లూమీ సాయిల్, సిల్ట్ సాయిల్, లూమ్ సాయిల్, సో ఇలా రకరకాలుగా ఇవి ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేజర్గా చూసుకుంటే శాండీ సాయిల్ తీసుకుంటే ఇది it includes all soils in which the sand separates make up at least 70% of the material by weight. సో అక్కడ శాండ్ అనేది ఏంటి 70% అనేది అక్కడ మెటీరియల్ వెయిట్ని ఆక్యుపై చేస్తుంది. అలాగే సిల్ట్ చూసుకుంటే సో ద ఫస్ట్ వన్ ఇక్కడ ఫస్ట్ డయాగ్రామ్ వచ్చేసి ఇది శాండ్, ఓకే, అండ్ ఇది ఏంటి లూమీ సాయిల్, అండ్ ఇది క్లే సాయిల్, ఓకేనా. సో ఇక్కడ సిల్ట్ గురించి చూసుకుంటే సాయిల్ విత్ అట్లీస్ట్ 80% సిల్ట్ ఉంటుంది అండ్ 12% క్లే అనేది మిక్స్ అయి ఉంటుంది అన్నమాట సిల్ట్లో. సో పార్టికల్ సైజ్ అనేది ఇంటర్మీడియట్ బిట్వీన్ శాండీ అండ్ క్లే. సో ఇక్కడ సిల్ట్లో ఏంటి సిల్ట్ అనేది 80% ఉంటుంది అండ్ ఎడిషనల్గా 12% క్లే అనేది యాడ్ అయి ఉంటుంది ఇందులో. సో అందుకని వీటి పార్టికల్ సైజ్ అనేది శాండ్కి క్లేకి మధ్యలో అంటే మీడియంగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్లే చూసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ సాయిల్స్ విత్ అట్లీస్ట్ 35 to 40% క్లే సెపరేట్. సో అంటే ఇక్కడ క్లే అనేది 35 నుంచి 40% వరకు రిమైనింగ్ అనేది మిక్స్చర్ అనేది ఉంటుందన్నమాట. సో సైజ్ని బేస్ చేసుకుని మనం వీటిని కనుక డిఫరెన్షియేట్ చేసుకున్న క్లాసిఫై చేసుకున్న మనకి 4 రకాలుగా ఉంటాయి. శాండీ సాయిల్ ఇందులో 85% శాండ్ ఉంటుంది, 15% క్లే కానీ సిల్ట్ కానీ లేదా రెండు కలిపి 50% కానీ మనకి ఉంటుందన్నమాట. అలాగే లూమీ శాండీ కైండ్ ఆఫ్ సాయిల్ తీసుకుంటే అది 70% శాండ్ ఉంటుంది, 30% క్లే ఆర్ సిల్ట్ ఉంటుంది లేదా రెండు కలిపి 30% ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లూమ్ సాయిల్. ఈ లూమ్ సాయిల్ వచ్చేసి 50% శాండ్ ఉంటుంది అండ్ 50% క్లే కానీ సిల్ట్ కానీ లేదా వాటి కాంబినేషన్ కలిపి 50% ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లిట్. ఇది 90% సిల్ట్ ఉంటుంది అలాగే 10% శాండ్ ఉంటుంది. సో టెక్స్చరల్ క్లాసెస్ ఆఫ్ సాయిల్. సో ఇక్కడ మళ్ళీ ఇంకా వాటిని ఫర్దర్ క్లాసిఫై చేసుకుంటే అంటే ఇంకాస్త డెప్త్కి చేసుకుంటే మనకి అరౌండ్ 10 to 12 టైప్స్ వస్తాయన్నమాట. సో ఈ 10 to 12 టైప్స్ ఏంటంటే శాండీ సాయిల్, లూమీ సాయిల్, శాండీ లూమ్, లూమ్, స్లిట్ లూమ్, స్లిట్, శాండీ క్లే లూమ్, క్లే లూమ్, స్లిటీ క్లే లూమ్, శాండీ క్లే, స్లిట్ క్లే అండ్ క్లే. సో అంటే ఇక్కడ శాండ్ ఒకటి, సిల్ట్ ఒకటి, క్లే ఒకటి, మూడు కూడా డిఫరెంట్ కాంబినేషన్స్లో ఉంటాయన్నమాట. అంటే పర్సంటేజ్ అనేది వేరీ అవుతుంది. సో వాటి పర్సంటేజెస్ని బేస్ చేసుకుని ఈ 12 రకాల సాయిల్ క్లాసెస్ అనేవి మనకి ఉన్నాయన్నమాట. సో ఇది ఒక సాయిల్ టెక్స్చర్ పిరమిడ్. సో జస్ట్ మీకు ఒక ఐడియా కోసం. సో ఇక్కడ చూసుకుంటే స్లిట్ ఉంది అండ్ ఇక్కడ లూమీ ఉంది. ఈ రెండు కలిపి మళ్ళీ స్లిట్ లూమీ ఫామ్ చేస్తున్నాయి. అండ్ ఇక్కడ శాండ్ ఉంది అండ్ శాండ్ లూమ్ మిక్స్ అయ్యి లూమీ శాండ్ వస్తుంది. అలాగే శాండ్ కాన్సన్ట్రేషన్ ఎక్కువైతే శాండీ లూమీ వస్తుంది. అండ్ ఇక్కడ క్లే ఉన్నది. ఈ స్లిట్తో మిక్స్ అయ్యి స్లిటీ క్లే వస్తుంది లేదా స్లిటీ క్లే లూమ్ వస్తుంది, క్లే లూమ్ వస్తుంది, శాండీ క్లే లూమ్ వస్తుంది. ఇలా రకరకాల కాంబినేషన్స్తో వాటి పర్సంటేజెస్ని బేస్ చేసుకుని మనకి ఒక సాయిల్ టెక్స్చర్ పిరమిడ్ అనేది కూడా
మనకి డెవలప్ చేశారనమాట. ఓకేనా, ఒకసారి దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ కింద నుంచి పైకి చూసుకుంటే క్లే పర్సంటేజ్ ఇది అంటే 10%, 20%, 30%, 40%, 50%, 10 నుంచి 90% వరకు. అలాగే సిల్ట్ వచ్చేసి టాప్ టు బాటమ్ అంటే 10 to 90 ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. అండ్ ఇక్కడ శాండ్ అనేది ఈ డైరెక్షన్లో 10 to 90 ఉంది. సో దాని పర్సంటేజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉండే సిల్ట్ తీసుకుంటే ఇందులో 10% శాండ్ ఉంటుంది, 90% సిల్ట్ ఉంటుంది. అలాగే సిల్ట్ లూమి తీసుకుంటే దగ్గర 30 to 40% ఈ శాండ్ ఉంటుంది. అలాగే సిల్ట్ ఎంత ఉంటుంది, 60 to 70%. సో అలా ఇక్కడ సాయిల్ టెక్స్చర్ పిరమిడ్ అనేది మనకి ఈ 3 కాంపౌండ్స్ ఎంతెంత పర్సంటేజ్ ఉన్నాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు వాటి ప్రాపర్టీస్ గురించి చూద్దాం. లూమీ సాయిల్ ఆర్ అ బ్యాలెన్స్ బిట్వీన్ శాండ్, స్లిట్ అండ్ క్లే and considered as the most desirable soil for agriculture. సో ఇక్కడ లూమీ సాయిల్ అనేది ఏంటి, శాండ్ పార్టికల్స్, స్లిట్ పార్టికల్స్, క్లే పార్టికల్స్ ఈ 3 కూడా ఈక్వల్గా ఉంటాయి అంటే బ్యాలెన్స్డ్గా ఉంటాయి. సో అందుకే ఈ సాయిల్ని డిజైరబుల్ సాయిల్ ఫర్ అగ్రికల్చర్ అని అంటారు అన్నమాట. సో యాజ్ ఇట్ కంటైన్స్ ఆల్ ద 3 kinds of soil particles, it is mostly used for the agriculture. అంటే సూటబుల్ అనమాట అగ్రికల్చర్కి. మోస్ట్ సూటబుల్ సాయిల్ ఏది అంటే లూమీ సాయిల్. నెక్స్ట్ వచ్చేసి శాండీ సాయిల్. దే హ్యావ్ కోర్స్ టెక్స్చర్, దే హోల్డ్ వాటర్ అండ్ మినరల్స్ పూర్లీ. Water and air penetrate easily, that's why they warm readily in spring and cool quickly in autumn. సో ఇక్కడ మనకి శాండ్ అనేది ఎలా ఉంటుందో మనకి బాగా తెలుసు కాబట్టి సో అది గ్రాన్యూల్స్ ఉన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఆ గ్రాన్యూల్ టెక్స్చర్ ఉండడం వల్ల ఏంటి, అది ఈజీగా వాటర్ని హోల్డ్ చేయలేదు, లేదా మినరల్స్ కూడా అందులో చాలా తక్కువ పర్సంటేజ్ ఉంటాయి. అలాగే దాని నుంచి ఈజీగా వాటర్ ఎయిర్ పాస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే అది చాలా తొందరగా అంటే ఆ శాండీ సాయిల్ అనేది చాలా ఫాస్ట్గా వామ్ అవుతుంది, అలాగే చాలా ఈజీగా కూల్ అవుతుంది. సో మీరు ఎప్పుడన్నా బీచెస్కి వెళ్తే కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆ సాయిల్లో మనం అడుగు పెట్టలేము. అది ఈవినింగ్ టైంలో చాలా చల్లగా చాలా కూల్ అండ్ రిలాక్స్డ్గా ఉంటుంది. సో అందుకే ఈ శాండీ సాయిల్ అనేది అంత సూటబుల్ కాదనమాట. అంటే అన్ని రకాల ప్లాంట్స్కి ఇది సూటబుల్ కాదు. నెక్స్ట్ వచ్చేసి క్లే సాయిల్. It holds large volume of water and retain minerals. They are very slow to warm in spring and cool more slowly in autumn. So ఈ క్లే సాయిల్ అనేది ఏంటి, లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ వాటర్ని హోల్డ్ చేస్తుంది, అలాగే మినరల్స్ కూడా అందులో ప్రెసెంట్ అయి ఉంటాయి. అండ్ స్ప్రింగ్లో ఏంటంటే దే ఆర్ వెరీ స్లో టు వామ్ అంటే తొందరగా హాట్ కండిషన్లోకి టర్న్ అవ్వవు. అలాగే కూల్ మోర్ స్లోలీ ఇన్ ఆటమ్. సో ఆటమ్స్లో అవి చాలా స్లోగా కూల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి స్లిటీ సాయిల్. ఇట్ ఈస్ అన్ ఇంటర్మీడియట్ ఇన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ప్రాపర్టీస్ బిట్వీన్ శాండీ అండ్ క్లే. సో ఈ స్లిటీ అనేది శాండ్కి క్లేకి మధ్యలో దాని ప్రాపర్టీస్ చూపిస్తుంది. ఓకే, అంటే ఎక్కువ వాటర్ని హోల్డ్ చేయదు, ఎక్కువ మినరల్స్ని హోల్డ్ చేయదు. అలాగే ఇది ఈ రెండింటి మధ్య క్యారెక్టర్స్ని చూపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వై డిఫరెంట్ సాయిల్ టెక్స్చర్స్ హ్యావ్ ద ప్రాపర్టీస్ దే డూ. సో వై డిఫరెంట్ సాయిల్ టెక్స్చర్స్ హ్యావ్ ద ప్రాపర్టీస్ దే డూ. సో ఇక్కడ శాండ్ అండ్ స్లిట్ అనేవి జనరల్గా ఇర్రెగ్యులర్ ఇన్ షేప్లో ఉంటాయి.
లైక్ రెక్టాంగులర్ ఫామ్లో, బ్లాక్స్గా, చంక్స్గా లేదా స్పెరికల్ షేప్స్లో. ఇప్పుడు శాండ్ని చూసుకుంటే ఆ శాండ్లో మనకి రకరకాల గ్రాన్యూల్స్ కనిపిస్తాయి, రాళ్ళు కనిపిస్తాయి. సో అవన్నీ చూసుకుంటే రకరకాల షేప్స్లో ఉంటాయి అన్నమాట. సో అలాగే ఈ శాండ్ అండ్ స్లిట్ పార్టికల్స్ అనేవి ఇర్రెగ్యులర్ షేప్స్లో ఉంటాయి, బ్లాక్స్గా, రెక్టాంగిల్ షేప్లో, చంక్స్ లాగా లేదా స్పెరికల్ షేప్లో. అలాగే క్లే పార్టికల్స్ చూసుకుంటే దే ఆర్ మేడప్ ఆఫ్ 2 or 3 ఫ్లాట్ క్రిస్టలైన్ ప్లేట్స్ లేడ్ ఆర్ laminated together. These particles can be hexagonal in shape with distinct edges, or they may form irregular shaped plates or even rods. సో క్లే అనేది ఏ ఫామ్లో ఉంటుందంటే ఎక్కువ ఇది ఫ్లాట్ క్రిస్టల్స్ కింద ఉంటుందన్నమాట. అంటే క్రిస్టల్ ప్లేట్స్ లాగా ఫ్లాట్గా ఉంటుంది అండ్ ఇర్రెగ్యులర్ షేప్డ్లో కూడా ఇది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆలోఫైన్. ఇది ఒక అమార్ఫస్ మెటీరియల్ అన్నమాట. ఇది కాస్త చిన్నగా క్లే పార్టికల్స్ లాగా ఉంటుంది. సాయిల్ డెవలప్మెంట్లో ఈ వాల్కానిక్ యాష్ అనేది వాల్కానిక్ యాష్ నుంచి ఏదైతే సాయిల్ డెవలప్ అవుతుందో అక్కడ మనం ఈ ఆలోఫైన్ టైప్ ఆఫ్ సాయిల్ పార్టికల్స్ని చూస్తాం. సో ఇప్పుడు అసలు సాయిల్ టెక్స్చర్ని మనం ఎలా ఐడెంటిఫై చేయగలం, ఎలా తెలుసుకోగలం అనేది చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఫీల్ మెథడ్ అంటే ఏమీ కాదు, మనం ఎప్పుడైతే సాయిల్ని టచ్ చేసినప్పుడు మనం మన సెన్స్ ఆఫ్ టచ్తో వీ కెన్ ఎస్టిమేట్ ఇట్స్ టెక్స్చర్. అంటే శాండ్ని పట్టుకుంటే ఒక టైప్ ఆఫ్ ఫీల్ వస్తుంది, లేదా క్లే సాయిల్ని పట్టుకుంటే ఒకలా అనిపిస్తుంది, సిల్ట్ని పట్టుకుంటే ఒకలా అనిపిస్తుంది. సో శాండ్ అయితే మనకేంటి కొంచెం గ్రాన్యూల్స్ ఉన్నట్టు, సో గ్లిటరీగా, షైనీగా అలా కనిపిస్తుంది. అలాగే సిల్ట్ అయితే అది కొంచెం పౌడరీ ఫామ్లో ఉంటుంది. అలాగే క్లే అయితే స్టిక్కీగా ఉంటుంది. సో ఈ సెన్స్ ఆఫ్ ఫీల్ని ఆర్ సెన్స్ ఆఫ్ టచ్ని బేస్ చేసుకుని మనం సాయిల్ టెక్స్చర్ని ఐడెంటిఫై చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని ఫీల్ మెథడ్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ మెథడ్లో మనం రకరకాల మెథడ్స్ని యూజ్ చేయొచ్చు. ఎల్యూట్రియేషన్ మెథడ్ ఒకటి, పిపెట్ మెథడ్ ఒకటి, అలాగే డికాంటేషన్ ఆర్ బీకర్ మెథడ్ ఒకటి, టెస్ట్ ట్యూబ్ షేకింగ్ మెథడ్ ఒకటి. సో ఇలా ఈ 4 రకాల మెథడ్స్ని యూజ్ చేసి మనం ఈ సాయిల్ టెక్స్చర్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ సాయిల్ టెక్స్చర్ సెపరేట్స్ ఆన్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ సాయిల్. అంటే సాయిల్ టెక్స్చర్ అనేది సాయిల్ యొక్క ప్రాపర్టీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఏ సాయిల్కైనా వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కానీ, మినరల్స్ ఉండడం కానీ, ఎరేషన్ కానీ, ఈ వార్మప్ అవ్వడం కానీ, ఆర్గానిక్ మెటీరియల్ ఎంతవరకు ఉంటుంది, డికంపోజ్ అనేది ఎలా అవుతుంది, ఇలాంటి ప్రాపర్టీస్ అన్నీ చాలా ఇంపార్టెంట్. సో అది శాండ్కి ఎలా ఉంటుంది, సిల్ట్కి ఎలా ఉంటుంది, లేదా క్లేకి ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి వాటర్ హోల్డింగ్ కెపాసిటీ. సో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది మనకి బాగా తెలుసు, శాండ్కి ఏంటి చాలా తక్కువ ఉంటుంది వాటర్ని హోల్డ్ చేయడం. అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్ట్ అనేది మీడియం నుంచి హై వరకు, అంటే మరీ ఎక్కువ వాటర్ని అది హోల్డ్ చేయలేదు, అలానే మరీ తక్కువ కాదు, అంటే మీడియం రేంజ్లో అది ఏం చేస్తుంది, ఆ శాండ్ని వాటర్ని హోల్డ్ చేస్తుంది. ఏంటి సిల్ట్ అనేది. నెక్స్ట్ క్లే వచ్చేసి ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ని అది హోల్డ్ చేస్తుంది అన్నమాట. ఓకే, అర్థమైందా? సో వాటర్ హోల్డింగ్ అనేది శాండ్ అయితే లో, సిల్ట్ అయితే మీడియం, ఒక్కొక్కసారి ఇది ఎక్కువగా కూడా చూపిస్తుంది. ఏంటి ఈ వాటర్ హోల్డింగ్ కెపాసిటీని, అంటే మీడియం నుంచి హై వరకు ఇట్ డిపెండ్స్ అన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి క్లే. ఈ క్లే అనేది ఏంటి, ఈ క్లే ఎక్కువ అమౌంట్ ఆఫ్ వాటర్ అనేది హోల్డ్ చేస్తుంది. సో ఇది
వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఈ 3 టైప్స్ ఆఫ్ సాయిల్స్లో. నెక్స్ట్ వచ్చేసి ఎరేషన్. ఈ ఎరేషన్ అనేది శాండ్ దగ్గర బాగుంటుంది, అలాగే సిల్ట్ దగ్గర మీడియం ఉంటుంది, అలాగే క్లే వచ్చేసి పూర్ ఉంటుంది. సో ఇక్కడ ఎరేషన్ అనేది ఎలా ఉంటుంది, శాండ్లో అయితే ఎక్కువ ఎరేషన్ ఉంటుంది, సిల్ట్లో అయితే కాస్త మోడరేట్గా ఉంటుంది, క్లేలో అయితే అసలు ఎరేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డ్రైనేజ్ రేట్. అంటే ఏదన్నా వాటర్ కానీ లేదా వేరే ఏదన్నా మనం ఆ మెటీరియల్ నుంచి పోర్ చేసినప్పుడు అది ఎలా ఉంటుంది, ఆ వాటర్ డ్రైన్ అనేది ఎలా అవుతుంది. శాండ్లో అయితే ఆబ్వియస్లీ చాలా హై, అంటే దాంట్లో ఎరేషన్ అనేది అంటే పార్టికల్కి గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి హైగా డ్రైన్ అవుతుంది ఏ మెటీరియల్, అంటే లిక్విడ్స్ ఏమైనా మనం వేస్తే. అలాగే సిల్క్లో అయితే స్లో టు మీడియం ఉంటుంది, అండ్ క్లేలో చూస్తే వెరీ స్లో. నెక్స్ట్ వచ్చేసి సాయిల్ ఆర్గానిక్ మ్యాటర్ లెవెల్. ఇట్ ఈస్ స్లో ఇన్ శాండ్, అంటే ఆర్గానిక్ మ్యాటర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సిల్క్లో అయితే మీడియం టు హై ఉంటుంది, నెక్స్ట్ క్లేలో అయితే హై టు మీడియం ఉంటుంది. నెక్స్ట్ డికంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. అంటే ఆర్గానిక్ మ్యాటర్ని ఎలా డికంపోజ్ చేస్తుంది సాయిల్ పార్టికల్ అనేది చూసుకుంటే, ఈ శాండ్ అనేది చాలా ర్యాపిడ్గా డికంపోజ్ చేస్తుంది. అలాగే సిల్ట్ వచ్చేసి మీడియం, క్లే వచ్చేసి స్లో అన్నమాట. వార్మింగ్ అప్ ఇన్ స్ప్రింగ్ సీజన్లో ఆ మెటీరియల్ ఎలా అంటే వార్మింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందా స్లోగా అవుతుందా అనేది చూడాలి. శాండ్ అనేది చాలా ఫాస్ట్గా ర్యాపిడ్గా వార్మప్ అవుతుంది, సిల్ట్ వచ్చేసి మోడరేట్గా వార్మప్ అవుతుంది, క్లే వచ్చేసి చాలా స్లోగా వార్మప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్టబిలిటీ. అంటే ఎంత కాంపాక్ట్గా ఉంటుంది, అంటే పార్టికల్కి మధ్య గ్యాప్ అనేది అంటే దగ్గరగా ఉంటాయా దూరంగా ఉంటాయా అనే టైప్ అన్నమాట. సో శాండ్ అనేది ఆబ్వియస్లీ లో, పార్టికల్స్ మధ్య గ్యాప్ అనేది ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సిల్ట్ వచ్చేసి మీడియం, క్లే వచ్చేసి హై. నెక్స్ట్ ష్రింక్ ఆర్ స్వెల్ ప్రాపర్టీ. అంటే ఏదైనా వాటర్ అనేది దానికి మనం ఇచ్చినప్పుడు అది ష్రింక్ అవుతుందా లేదా స్వెల్ అవుతుందా, ఇలాంటి ప్రాపర్టీని ఎలా ఎగ్జిబిట్ చేస్తాయి ఈ 3 రకాల సాయిల్ పార్టికల్స్ అనేది చూస్తే, శాండ్ అనేది వెరీ లో, అంటే ష్రింక్ కానివ్వండి స్వెల్ కానివ్వండి. సిల్ట్ వచ్చేసి ఇది కూడా లోయే. క్లే వచ్చేసి మోడరేట్ టు వెరీ హై, అంటే ఇది ఎక్కువగా ష్రింక్ కానీ స్వెల్ కానీ, అంటే వాటర్ ఇవ్వనప్పుడు ష్రింక్ అయ్యి వాటర్ ఇచ్చినప్పుడు స్వెల్ అవ్వడం ఇది ఎక్కువగా చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఎబిలిటీ టు స్టోర్ ప్లాంట్ న్యూట్రియంట్స్. శాండ్లో మనకి న్యూట్రియంట్స్ అనేవి తక్కువ ఉంటాయి, మినరల్ కంటెంట్స్ తక్కువ ఉంటాయి అని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ సిల్ట్ వచ్చేసి మీడియం టు హై, క్లే వచ్చేసి చాలా హై అమౌంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఉంటాయి, అందుకే ఆ యొక్క ప్లాంట్ అంటే ఆ యొక్క టైప్ ఆఫ్ సాయిల్ మెటీరియల్ మనకి ప్లాంట్స్ గ్రో చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇలా రకరకాల ప్రాపర్టీస్ని శాండీ పార్టికల్స్, సిల్ట్ పార్టికల్స్, క్లే పార్టికల్స్ ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో నెక్స్ట్ సాయిల్ స్ట్రక్చరు. ఇది మీకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ వినండి సింపుల్గా. సో ఇక్కడ ఈ సాయిల్ స్ట్రక్చర్ అనేది ఏంటంటే ఈ పార్టికల్స్ అనేది ఎలా అరేంజ్ అయి ఉంటాయి, సాయిల్ స్ట్రక్చర్ని ఎలా చూపిస్తాయి, అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఏవైతే సాయిల్ ఉంటాయో అవి ఎలా సాయిల్ స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఏ ఫిజికల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అంటే ఎరేషన్ ఆర్ పోరోసిటీ. సో అదొకటి. టెంపరేచర్ అండ్ డెన్సిటీ, కన్సిస్టెన్సీ, కలర్ ఎక్సెట్రా, ఇలాంటివన్నీ కూడా అక్కడ సాయిల్ స్ట్రక్చర్ని మనకి డిఫైన్ చేస్తాయి అన్నమాట. సో ఇక్కడ 2 రకాల సాయిల్స్ ఇచ్చారు చూడండి, వెల్ స్ట్రక్చర్డ్ సాయిల్ ఒకటి, పూర్లీ స్ట్రక్చర్డ్ సాయిల్ ఒకటి. సో వెల్ స్ట్రక్చర్డ్ సాయిల్లో మనకి ఏంటి, ఎయిర్, వాటరు, న్యూట్రియంట్స్ అనేవి పోర్స్లో మనకి ప్రజెంట్ అయి ఉన్నాయి. సో లార్జ్ పోర్స్ అనేవి కూడా ఒక చోట ఉన్నాయన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పూర్లీ స్ట్రక్చర్డ్ సాయిల్ చూడండి.
స్మాల్ పోర్స్ ఉన్నాయి. సో అక్కడ ఎరేషన్ కానీ పోరోసిటీ కానీ ప్రాపర్గా లేదు. సో ఇలా ఈ సాయిల్ అనేది ఉంటుంది. సో సాయిల్ స్ట్రక్చర్ టైప్స్ చూసుకుంటే ప్లాటీ సాయిల్ ఉంటుంది, ప్రిజ్మాటిక్ సాయిల్ ఉంటుంది, కాలమ్నార్ సాయిల్ ఉంటుంది. సో ఇది కూడా మీకు అంత ఇంపార్టెంట్ కాదు, జస్ట్ ఒక ఐడియాకి. ఓకే, నెక్స్ట్ అలాగే యాంగులార్ అండ్ సబ్ యాంగులార్ స్ట్రక్చర్స్ ఉంటాయి, సాయిల్స్ ఉంటాయి. గ్రాన్యులర్ అండ్ క్రంబ్ సాయిల్స్ ఉంటాయి. ఓకే, సో ఇక్కడ సాయిల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని సాయిల్ క్లాసెస్ ఎలా డివైడ్ అయినాయో చూడండి. సో ఇక్కడ వెరీ ఫైన్ ఆర్ వెరీ థిన్ సాయిల్స్ ఉంటాయి, సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఫైన్ ఆర్ థిన్ సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది, మీడియం సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది, కోర్స్ ఆర్ థిక్ సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది, వెరీ కోర్స్ ఆర్ వెరీ థిక్ సాయిల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, సో జస్ట్ ఒక ఐడియా కోసం అంతే, అంతకు మించి మీరు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. సో గ్రేడ్స్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ చూస్తే మీకు స్ట్రక్చర్లెస్ అంటే అక్కడ ప్రాపర్ స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట సాయిల్కి. నెక్స్ట్ వీక్, పూర్లీ ఫార్మ్డ్, నాన్ డ్యూరబుల్, వీక్ సిమెంటేషన్ అలోస్ పెడ్స్ టు ఫాల్ అపార్ట్. అంటే ఈ సాయిల్ అనేది చాలా వీక్గా ఉంటుంది అండ్ అది ప్రాపర్గా స్టేబుల్గా ఉండదన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ మోడరేట్, వెల్ ఫార్మ్, మోడరేట్లీ డ్యూరబుల్, అన్డిస్ట్రిబ్యూటెడ్ సాయిల్ బట్ మే బ్రేక్ ఇంటూ అగ్రిగేట్స్. అంటే ముక్కల కింద అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, దిస్ ఈజ్ కన్సిడర్డ్ ఐడియల్. ఓకే, నెక్స్ట్ స్ట్రాంగ్ వచ్చేసి వెల్ ఫార్మ్డ్, ఇట్ ఈజ్ ఆల్సో డ్యూరబుల్, పెడ్స్ ఆర్ distinct before removed from the profile and do not break apart easily. సో ఈ ఏదైతే స్ట్రాంగ్ సాయిల్ స్ట్రక్చర్ ఉండే సాయిల్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేయడం చాలా కష్టం అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ సాయిల్ స్ట్రక్చర్. సో క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో డిగ్రీ ఆఫ్ అగ్రిగేషన్ని ఎక్కువగా ఈ క్లైమేట్ అనేది ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నమాట. ఇన్ యారిడ్ రీజియన్స్ దెర్ ఈస్ వెరీ లిటిల్ అగ్రిగేషన్ అండ్ ఇన్ సెమీ యారిడ్ రీజియన్స్ ద డిగ్రీ ఆఫ్ అగ్రిగేషన్ ఈజ్ హై. అంటే క్లైమాటిక్ రీజియన్ని బట్టి ఈ అగ్రిగేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రెసెన్స్. సో ఇక్కడ ఒక సాయిల్ యొక్క స్ట్రక్చర్ని కానీ ఈ టెక్స్చర్ని కానీ ఆర్గానిక్ మ్యాటర్ అది ఇంప్రూవ్ చేస్తుంది అన్నమాట. సో శాండీ సాయిల్ కానీ స్టిక్కీ కానీ స్లిమీ మెటీరియల్ ఇవన్నీ ఏంటంటే సిమెంట్ డీకంపోజిషన్ ద్వారా శాండ్ పార్టికల్స్ అనేవి అగ్రిగేట్ అవుతాయి. సో క్లేయీ సాయిల్లో అయితే క్లే అనేది రెడ్యూస్ అయ్యి కొహెసివ్నెస్ ద్వారా క్లే అనేది క్రంబల్ అవుతుంది, క్రంబీగా ఫామ్ అవుతుంది. అడ్జార్బ్డ్ క్యాషన్స్. ఓకే, సో ఇక్కడ మినరల్స్ అనమాట అడ్జార్బ్ అయ్యేవి ఉంటాయి. సో ఇప్పుడు Na+ అయాన్ తీసుకుంటే అది డీఫ్లాక్యులేషన్ జరుగుతుంది, అంటే పూర్ స్ట్రక్చర్ ఇస్తుంది అన్నమాట. కాల్షియం కనుక అక్కడ సాయిల్లో ప్రజెంట్ అంటే ఫ్లాక్యులేషన్ జరిగి మంచి స్ట్రక్చర్ని ఇస్తుంది. ఓకే, టిల్లేజ్ ఇది ఒక ప్రాపర్టీ. సో ఇంటెన్సివ్ కల్టివేషన్ ఇంక్రీజ్డ్ ఇన్ఫిల్ట్రేషన్ కెపాసిటీ అండ్ పెనిట్రబిలిటీ బట్ స్పాయిల్డ్ సాయిల్ స్ట్రక్చర్. సో ఎక్కడైతే బాగా ఓవర్ కల్టివేషన్ అంటే కంటిన్యూస్ కల్టివేషన్ జరుగుతుందో, ఇంటెన్సివ్ కల్టివేషన్ జరుగుతుందో అక్కడ మనకి టిల్లేజ్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ obtaining good soil structure, tillage operation should be made at optimum moisture conditions. ఓకే, అండ్ టైప్స్ ఆఫ్ వెజిటేషన్. సో అక్కడ ఉండే వెజిటేషన్ అంటే ఏదైతే
ఆ ఏరియాలో ఉండే టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇలాంటివి కూడా సాయిల్ స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యానిమల్స్. సో యానిమల్స్ అంటే ఫ్లోరా అండ్ ఫానా, అక్కడ ఉండే ఇన్సెక్ట్స్ కానివ్వండి లేదా ఆర్గానిజమ్స్ చిన్న చిన్న యానిమల్స్ కానివ్వండి, అవి కూడా సాయిల్ స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అండ్ ఇక్కడ యానిమల్స్తో పాటు మైక్రోబ్స్ కూడా. సో ఈ బ్లూ గ్రీన్ ఆల్గే లాంటివి ప్రజెంట్ అయి ఉంటే ఎప్పుడు కూడా సాయిల్ మంచి సాయిల్ స్ట్రక్చర్తో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్టిలైజర్స్. సో ఏదైతే ఫర్టిలైజర్స్ యూస్ చేస్తారో దానివల్ల సాయిల్ స్ట్రక్చర్ కోల్పోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇక్కడ సోడియం నైట్రేట్ అనేది గ్రాన్యులేషన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకే, అలాగే రకరకాల ఫర్టిలైజర్స్ ఏవైతే మనకి ప్లాంట్స్ కోసం యూజ్ చేస్తామో అది సాయిల్లో కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి అన్నమాట. అలాగే వెట్టింగ్ అండ్ డ్రైయింగ్. ఈ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ వల్ల కూడా అక్కడ సాయిల్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. ఓకే, సో హియర్ రోల్ ఆఫ్ సాయిల్ స్ట్రక్చర్ ఇన్ రిలేషన్ టు ప్లాంట్ గ్రోత్. అసలు ఈ సాయిల్ స్ట్రక్చర్ అనేది మనకి ఇంపార్టెంటా కాదా, అది ప్లాంట్ గ్రోత్లో ఎలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో చూద్దాం. ఇక్కడ సాయిల్ స్ట్రక్చర్ ఎప్పుడూ కూడా అమౌంట్ అండ్ నేచర్ ఆఫ్ పోరోసిటీని మనకి ఇండికేట్ చేస్తుంది. ఓకే, అంటే సాయిల్ స్ట్రక్చర్ అనేది ఏంటి, మనకి అక్కడ పోరోసిటీ అనేది ఎంతవరకు ఉంది, అది ఎలాంటి పోరోసిటీ కలిగి ఉంది అనేది మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అన్నమాట. అలాగే స్ట్రక్చర్ కంట్రోల్స్ ద అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్. సో ఈ సాయిల్ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని ఎరేషన్ ఉంటుంది, అంటే పోరోసిటీని బేస్ చేసుకునే మనకి ఎరేషన్ కానీ ఇవన్నీ మనకి బేస్ అయి ఉంటాయి. అలాగే టిల్లేజ్ని ఎఫెక్ట్ చేస్తుంది. అండ్ స్ట్రక్చర్ కంట్రోల్స్ రన్ ఆఫ్ అండ్ ఎరోషన్. సో ఈ స్ట్రక్చర్ అనేది స్ట్రాంగ్గా ఉంటే అక్కడ సాయిల్ ఎరోషన్ జరగడానికి, సాయిల్ ఎరోషన్ అంటే సాయిల్ పార్టికల్స్ అనేవి ఏమవుతాయి, అవి సెపరేట్ అయ్యి వేరే ప్లేస్కి మూవ్ అవుతాయి అన్నమాట. సో దాన్ని సాయిల్ ఎరోషన్ అంటాం. సో రన్ ఆఫ్ అంటే వర్షం, ఫర్ ఎగ్జాంపుల్ వర్షం వచ్చిందనుకోండి, కొంచెం మట్టి కొట్టుకు వెళ్ళిపోతుంది. సో దాన్నే మనం సాయిల్ ఎరోషన్ ఆర్ రన్ ఆఫ్ అని చెప్తాం. సో సాయిల్ స్ట్రక్చర్ కనుక పూర్గా ఉంటే అక్కడ ఆబ్వియస్లీ సాయిల్ ఎరోషన్ అనేది ఎక్కువగా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ప్లాంటీ స్ట్రక్చర్ నార్మల్లీ హిండర్స్ ఫ్రీ డ్రైనేజ్, వెరాస్ స్పెరికల్ లైక్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ డ్రైనేజ్. సో ఈ ప్లాటీ అంటే ఫ్లాట్ స్ట్రక్చర్స్ అలాంటివి అయితే డ్రైనేజ్ అనేది ఎక్కువగా ఉండదు. బట్ స్పెరికల్ పార్టికల్స్ కనుక సాయిల్లో కనిపిస్తే ఎక్కువగా డ్రైనేజ్ జరుగుతుంది. అండ్ క్రాంబీ అండ్ గ్రాన్యులర్ స్ట్రక్చర్స్ అయితే ఆప్టిమమ్ ఇన్ఫిల్ట్రేషను, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, ఏరేషన్ అండ్ డ్రైనేజ్ ఇవన్నీ కూడా ఆప్టిమమ్గా ఉంటాయి. ఇట్ ఆల్సో ప్రొవైడ్స్ గుడ్ హ్యాబిటేట్ ఫర్ మైక్రో ఆర్గానిజమ్స్ అండ్ సప్లై ఆఫ్ న్యూట్రియంట్స్. ఓకే, సో మనకి ఇక్కడ వాటర్ అనేది వాటర్ ఎక్కువ హోల్డ్ చేసుకునేలా ఉండాలి, ఎరేషన్ ఉండాలి, అలాగే ఇక్కడ డ్రైనేజ్ అనేది ఎక్కువగా జరగకూడదు. నెక్స్ట్ ఏంటి, ఈ మైక్రో ఆర్గానిజమ్స్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉండాలన్నమాట. సో అప్పుడు మనకి ప్లాంట్స్ అనేవి ఈజీగా గ్రో అవుతాయి. సో రోల్ ఆఫ్ సాయిల్ టెక్స్చర్. So soil texture is a qualitative classification tool used in both the field and laboratory to determine classes for agricultural soil basis on their physical texture. సో ఇక్కడ సాయిల్ ఫిజికల్ టెక్స్చర్ని బేస్ చేసుకుని ఒక సాయిల్ అనేది అగ్రికల్చర్కి ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అది ల్యాబొరేటరీ మెథడ్తో మనం డిటర్మైన్ చేయొచ్చు, లేదా నార్మల్గా ఫీల్డ్ మెథడ్ ద్వారా మనం డిటర్మైన్ చేయొచ్చు. It directly influences soil-water relationship, aeration, and root penetration through its relationship with interparticle pore space. So, obviously, soil ki water ki madhya relation ni base cheskuni oka plant growth avutundi. So, a soil lo water anedi మనం ఇచ్చినప్పుడు ఆ వాటర్ అనేది ఎక్కువసేపు హోల్డ్ చేయగలిగితే మనకి ఆ ప్లాంట్ అనేది ఎక్కువగా వాటర్ అవైలబుల్గా ఉంటుంది కాబట్టి బాగా గ్రో అవుతుంది. అలాగే ఇరేషన్ కూడా ఇంపార్టెంట్. దానివల్ల ఏమవుతుంది, రూట్స్ అనేవి ఈజీగా పెనిట్రేట్ అవ్వగలుగుతాయి. సో ఇలాంటి
ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ సాయిల్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఉండడం వల్లే ప్లాంట్స్ అనేవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. సో సాయిల్ టెక్స్చర్ ఈజ్ ఆఫ్ ఎకనామికల్ ఇంట్రెస్ట్ ఫర్ ద డామినెంట్ పార్టికల్ సైజ్ present in any area have an effect on the flora and fauna of an area. సో ఆ సాయిల్ టెక్స్చర్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ ఏరియాలో ఫ్లోరా అండ్ ఫనా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ఇట్ ఎఫెక్ట్స్ ద న్యూట్రిషనల్ స్టాటస్ ఆఫ్ ద సాయిల్. అంటే సాయిల్ టెక్స్చర్ని బేస్ చేసుకొని అందులో న్యూట్రియంట్స్ కానీ మినరల్స్ కానీ ప్రజెంట్ అయి ఉంటాయి. ద ప్రెజెన్స్ ఆఫ్ ఫైన్ టెక్స్చర్డ్ సాయిల్ ఇన్ లో పార్ట్స్ ఆఫ్ ద సాయిల్ బాడీ మే పార్షియల్లీ కాంపెన్సేట్ ఫర్ coarser soil in upper layers to a mixture of fine coarse soil particles can combine many of the advantages provided by either type texture. సో అక్కడ ఫైన్ టెక్స్చర్డ్ సాయిల్ అనేది లోవర్ పార్ట్స్ ఆఫ్ ద సాయిల్లో ఉండడం అండ్ ఫైన్ కోర్స్ సాయిల్ పార్టికల్స్ అనేవి వాటితో కంబైన్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా సాయిల్ టెక్స్చర్కి అడ్వాంటేజెస్గా ఉంటాయి. సో ఇది మీకు సాయిల్ టెక్స్చర్ గురించి. సో మీకు ఇది అంటే ఎస్సేకి ఇచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్కి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సాయిల్ టెక్స్చర్ గురించి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి ఉంది, అంటే అర్థం కాకపోవడానికి ఏమీ లేదు. దీని నుంచి మీరు నాకు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆ నోట్స్ని నాకు చూపిద్దరు కానీ నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.